హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడైతే చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో మీరందరూ చూసి మంచిగా సపోర్ట్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ నేను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వచ్చేసాను, విలేజ్కి అయితే వచ్చేసాను మా బ్రదర్ మ్యారేజ్ కోసం. అయితే అందులో ఒక పార్ట్ ఈ చిన్న ఫుల్ వీడియో అయితే ఇది అంటే మ్యారేజ్ ఇంకా ఈ వీడియో అప్లోడ్ తీసేటప్పటికి అవ్వలేదు. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయింది. ఏంటి అనుకుంటున్నారా? ఆంధ్ర స్టైల్లో అరిసెలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తున్నాము. ఇదంతా పెద్ద బడ్జెట్, ఈ బడ్జెట్ ఎలాగా ఏంటి అని ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. పెళ్ళికి కావాల్సిన పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్స్ నెక్స్ట్ పండగలకి అన్నిటికి కావాల్సింది అరిసెలు మెయిన్. ఎందుకంటే మా సైడ్ అయితే ఎక్కువగా అరిసెలు అయితే చాలా వరకు ఫంక్షన్స్కి చేస్తారు. అయితే ఫస్ట్ ఏంటి అనుకుంటున్నారా? పెళ్ళికి మనం అరిసెలు అయితే కన్ఫర్మ్గా ఉండాలి కాబట్టి అరిసెలు ఎలా చేస్తారా ఏంటి అని ఇప్పుడు చేసి చూపిస్తున్నా. ఆంధ్ర స్టైల్లో అరిసెలు ఎలా చేస్తారో చేసి చూపిస్తున్నాము. చూడండి ప్రతి ఒక్కరు. మేము ఇప్పుడైతే బెల్లము నిన్న నైట్ తీసుకొచ్చేసాము. మేము ఇంచుమించు 15 కేజీల బెల్లం. ఇది 15 కేజీల బెల్లంకి మేము ఓన్లీ బెల్లము కాకుండా చక్కెర కూడా వేసాము. ఓన్లీ బెల్లం అయితే వేరేగా ఉండిద్ది కాబట్టి చక్కెర కూడా క్వాంటిటీలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఏంటి అనుకుంటున్నారా? ఈ బయట అయితే పొయ్యి పెట్టుకున్నాము. మేము ఒక పెద్ద రాళ్ళు పెట్టి పొయ్యి పెట్టుకున్నాము. ఎందుకంటే మినిమం ఒక 1500 అరిసి, ఈ అరిసి మొత్తం 1500 అరిసెలు చేస్తున్నాం కాబట్టి అరిసెలు 1500 అరిసెలకి మనం కిచెన్లో అలాగే స్టవ్ పైన చేసుకుని పొయ్యి మీద చేసుకున్న బదులు బయట వాతావరణం వాకిల్లో చేసుకుంటే చాలా బాగుండిద్ది. అందుకోసం మేమైతే ఒక పెద్ద రాళ్ళు పెట్టేసి వాటికి పూజ చేసాము. రాళ్ళకి కూడా కొంచెం పసుపు కుంకుమ అలాగే అక్షంతలు వేసి పూజ చేసి దీపం పెట్టి పక్కన చిన్న వినాయకుడిని కూడా పెట్టాము. ఆ వినాయకుడు అంటే గరికపోసు కూడా పెట్టి మేమైతే పొయ్యి అయితే అంటించేసాము. ఇవి ఏంటి అనుకుంటున్నారా? బియ్యం అయితే నిన్న నైట్ మేము నానబెట్టాము. ఇంచుమించు 12 గుంచాల బియ్యం. అంటే కొంచాలు అంటే మీకు చాలామందికి తెలిసే ఉండేది, తెలియదు నాకు తెలీదు. మేమైతే కొంచెం లెక్క వేసాము. కొంచెం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిద్ది అని నేను అనుకుంటున్నాను. ఒక కొంచానికి 2 కిలోలు పట్టిద్ది అనుకుంటున్నాను. అలాగా 12 గుంచాల బియ్యం మేమైతే వేసాము. 12 గుంచాల బియ్యంకి మనకి సరిపడినంత మనము అలాగే బెల్లం చక్కెర కూడా వేసుకోవాలి. మొత్తం అరిసెలకే కదా. మేమంతా పెళ్లి చేస్తే మా ఊర్లో పెళ్లి చేస్తే ఊరంతా పంచుతాము. తెలిసిన వాళ్ళకి దగ్గర వాళ్ళకి అందరికీ కూడా పంచాలి కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మేము వేసుకున్నాము. ఇప్పుడైతే మేము చక్కెర అలాగే బెల్లం రెండు కూడా అంటే 15 కిలోలు బెల్లం నెక్స్ట్ 12 కిలోలు చక్కెర రెండు కూడా వేసేసుకొని మేము ఇలాగైతే పాకం పట్టేసుకుంటున్నాము. రెండు వేసుకోవాలి, ఒకటే కాదు. వాటర్ పోసేసుకున్నాము. దానికి తగినట్టు కొంచెం వాటర్ పోసుకొని మా బాబాయ్ చేస్తున్నారు అరిసెలు. అయితే కొంచెం అయితే క్వాంటిటీ అయితే మనం చేసేసుకోవచ్చు. మా బాబాయ్కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకోసం బాబాయ్ అయితే వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మాకు ఫంక్షన్స్ అన్నిటికీ కూడా చేస్తారు. అయితే మేమైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాము. పాకం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోప మనం ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి మిల్లికి తీసుకెళ్ళి మనం మెత్తగా పిండిగా మిక్సీ అదే గ్రైండర్ చేసుకోవాలి. పిండి అయితే మిషన్కి తీసుకెళ్ళాము. బియ్యం బాగా మిషన్ పట్టించి అంటే వరిపిండి ఎలా ఉండిద్ది ఆ విధంగా బియ్య పిండి అయితే రెడీ చేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకుంటాము. అంటే ఇట్నండి పాకం రావాలి, అలాగే బియ్య పిండి కూడా రెడీ అయిపోవాలి. పాకం అయితే వచ్చేసింది. మా పెద్దమ్మ, పిన్ని, అమ్మ అందరూ కూడా పాకంలోకి అయితే ఇవన్నీ పోస్తున్నారు. ఇవన్నీ పోసేసుకుంటున్నాము పాకంలోకి. అంటే పిండి తెచ్చాము కదా, పిండి అయితే వేసేస్తున్నాము. మొత్తము కూడా ఆయన ఒక ఇద్దరు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటుంటూ మనం పిండి పోస్తూనే ఉండాలి. పాకం వచ్చింది కాబట్టి మనం అలాగ ఉండకూడదు, ఎందుకంటే ఉండగట్టేసిద్ది. కలుపుతూ ఉండాలి గట్టిగా. ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగుంటుంది.
క్రిస్పీనెస్ కూడా అరిసెలో బాగుంటుంది. మేమైతే ఇలా కలుపుతూ ఉండి ప్లేట్లతో, అంటే ఒకేసారి వేసేయకూడదు, ఒకేసారి వేసినట్టయితే ఉండలు కట్టేసిద్ది. అందుకు ప్లేట్తో కొంచెం జల్లినట్టు అంతలక్క జల్లినట్టు అలాగే వేసుకోవాలి. ఈ విధంగా అంతలక్క వేసేసుకొని కొంచెం సేపు ఆగాలి. అది కలుపుతూ ఉండాలి కదా. నేను కూడా కలిపానండోయ్, అసలు చేతులు నొప్పులు పుట్టేసాయి. మళ్ళీ నేను కలపనమ్మో అనుకొని నేను వెళ్ళిపోయాను. తర్వాత మా అమ్మ తీసుకుంది. మా అమ్మ కొంతసేపు పక్కకి వెళ్ళింది. ఆ తర్వాత మా పిన్ని వాళ్ళు తీసుకున్నారు. కలపలేము లేడీస్, అందుకోసం ఎప్పుడైనా ఎక్కువ బడ్జెట్ అయితే కలపలేము, తక్కువ అయితే కలపగలం. మేము ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు గట్టకంట. అలాగే పొయ్యి కూడా దమదమ మండిపోకూడదు. కొంచెం అంటే సిమ్లో, ఇప్పుడు స్టవ్ కాదు కదా, పుల్లలు పొయ్యి కాబట్టి కొంచెం 2 పుల్లలు బయటికి తీసేస్తే అది స్లోగా మండిద్ది. ఆ విధంగా మండేటట్టు చేసాము. ఇప్పుడైతే ఇలా కొంచెం కొంచెం పిండి అయితే వేస్తున్నాము. వేసి కలుపుతూ ఉండాలి. అది కలుపుతూ ఉంటే అరిసె అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా, కొంచెం పిండి ఇంకా మిగిలిపోయింది. మళ్ళీ పాకం బట్టి వేరే దగ్గర ఇంట్లో పాకం పట్టాము. ఇది ఇక్కడ పాకంకి సరిపోయిందండి. చూడండి, ఈ విధంగా అరిసి క్వాంటిటీ అయితే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా అందరూ కలిపారు, బాగా వచ్చిందండి. ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టాము. మళ్ళీ రెండోది పిన్ ఇక్కడ కొంచెం మళ్ళీ బెల్లం అన్నీ పొడిసి తీస్తుంది. అంటే సరిపోలేదు, పిండి ఎక్కువగా ఇంకా ఉంది కాబట్టి మనం చిన్న పొయ్యి దగ్గర మళ్ళీ తీసి పాకం పట్టింది. పాకం పట్టి పిన్ని కలుపుతుంది. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ అయితే అమ్మ వాళ్ళు కలిపేస్తారు, ఎక్కువ క్వాంటిటీ అయితే కలపలేరు కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కువ క్వాంటిటీ పొయ్యి మీద నుంచి కింద దించేస్తున్నారు. నాన్న బాబాయ్ ఇద్దరు కూడా కింద దించేసి అది మనకి వేడివేడిగా ఉండేటప్పుడే కొంచెం ఉండలు చుట్టేసి అరిసెలకి చేసుకోవాలి. మనం కొంతసేపు పక్కన పెట్టి చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే పెనం పెట్టుకోవాలి. అదే పొయ్యి మీద ఆగండి. మేము పెనం పెట్టేసుకున్నాము. ఆయిల్ హీట్ అవుతుందా లేదా అని ఒక అరిసె వేసి చూసాము, కానీ హీట్ అవ్వలేదు. కొద్దిసేపు అలాగ ఉన్నాము. హీట్ అయ్యేంత వరకు చూసుకొని అప్పుడు మనం టక అరిసెలు అయితే వేసేసుకోవాలండి. ఈ అరిసెలు వేయడానికి 4 వేశారు. కొందరు నువ్వులు కూడా వేస్తారు పెళ్ళికి కాబట్టి, నువ్వులు అయితే మేము వేయడం లేదు. ఏవైనా తినడానికి అలాగైతే నువ్వులు వేసుకోవచ్చు. ఇలాచీ కూడా వేయలేదు. ఎందుకంటే ఇలాచీ కూడా వేయలేదంటే ఇలాచీ చిన్న చిన్న ఏమైనా పిప్పు పీసి అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే గుచ్చుకొని విచ్చులిపోయింది, అరిసె అనేది మంచిగా రాదు. అందుకోసం అది కూడా వేయలేదు. కానీ చాలా బాగా నీట్గా భలే వచ్చాయండి. ఇదిగోండి, ఏ విధంగా పొద్దున్న 10 గంటలకు పట్టుకున్నారండి. మధ్యాహ్నం 3:30 అయిపోయిందండి. 4, 3:30 మ్యాక్సిమం టైం. ఈ మధ్య టైంలో ఎండకి ఆ టెంట్ ఉండడం వల్ల కొంచెం చల్లగా గాలి, అలాగే మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ ఇవన్నీ వేస్తే చక్కగా చేసేసారండి. ప్రతి ఒక్కరూ కూడా మాకు ఫుల్ హెల్ప్ చేశారు. అరిసి పాకం ఇదండి. చూడండి ఇంకెంత ముద్దుంది. మేము ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాము. అరిసెలు ఎమ్మటెంబటే ఉండలు చుట్టేసేస్తే వాళ్ళు నొక్కేసి అక్కడ వేసేస్తారు. అమ్మ పిన్ని వేస్తున్నారు. ఈ విధంగా అయితే మాకు అరిసెలు అయితే రెడీ చేస్తున్నామండి. చాలా ఎక్కువ టైం అయిపోయింది. అది కాక ఆ రోజే శ్రీరామనవమి రోజు ఇది చేస్తున్నామేమో. శ్రీరామనవమి రోజు మా ఊర్లో కళ్యాణం కూడా జరుగుతుంది. కళ్యాణంకి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. చాలా వరకు బాగా వచ్చేయండి. అరిసెలు ఎలా వస్తాయా ఏంటా అని చాలా భయపడ్డాము. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరగచ్చు. తక్కువ క్వాంటిటీ అయితే మిస్టేక్స్ ఏముండవు కాబట్టి ఇదైతే ఏ మిస్టేక్స్ రాకుండా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చాయి. అది కాక మనకి 12 గింజాల బియ్యానికి మ్యాక్సిమం మనకి ఎన్ని అరిసెలు వచ్చాయంటే 1500 అరిసెలు వచ్చాయండి. 1500 అరిసి అలాగా సరిపోయింది. మన పెళ్ళికి చుట్టాలకి పంచడానికి అంతా కూడా చక్కగా సరిపోయండి. ఏమీ కూడా మిగలకుండా చాలా వరకు మిగిలాయండి. కాకపోతే ఒక 200 అలా మిగిలాయి. మిగిలితే ఇక్కడ మా ఊర్లో అయితే చాలా వరకు అరిసెలు ఎక్కువగా లాగుతాయి కాబట్టి చుట్టాలు బంధువులకి అందరికీ ఇచ్చేసాము. మిగిలిన అరిసెలు కూడా చాలా వరకు పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి. మేము ఒక గిన్నె తీసుకొని ఇలాగా గిన్నె పైన అద్దుకొని పెనంలో అయితే ఇలా వేసుకోవాలండి.
మనకి చాలా వరకు పేపర్ కవర్ పైన కొంచెం క్వాంటిటీ అయితే కవర్ పైన, లేకపోతే అరిటాకు పైన అలా వేస్తాము కదండి. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెకు ఒక కవర్ కట్టేసి రబ్బర్ పెట్టేసామంటే ఆ కవర్ కూడా బయటికి రాకుండా గిన్నెకి అతుక్కుపోయి ఉండిద్ది. ఈ విధంగా అతుక్కుపోయి ఉండేటప్పుడు మనం అరిసెను అయితే అద్దుకొని పెనంలో వేడివేడి కాగిన పెనంలో అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా అరిసెలు అయితే వేసేసుకుంటున్నాం మేము. చాలా బాగుంటే ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఈ అరిసెలు వేడివేడిగా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే గడ్డి తీసుకొచ్చి గడ్డి మీద వేయాలండి. మేమైతే గడ్డి తీసుకొచ్చాము, ఎండిన గడ్డి తీసుకొచ్చి గడ్డి మీద అయితే వేసామండి. ఈ విధంగా చూడండి, ఇదిగోండి ఇంట్లో గడ్డి ఇలా పరిచేసి గడ్డి మీద అయితే వేసేసాము. అరిసెలు అన్నీ ఈ విధంగా మేము అన్ని అరిసెలు ఇలాగే వేసేసుకొని 2 స్టీల్ డ్రమ్లో అరిసెలు అయ్యాయి. చక్కగా బకెట్లో కూడా దేవుళ్ళకని, అలాగే పెళ్ళికూతురు తరపుల వాళ్ళకి ఇవ్వాలని, ఈ 2 పెళ్ళికూతురు తరపు వాళ్ళకి ఇవ్వాలి, అవి దేవుళ్ళకి, ఇవి మా ఊర్లో పంచడానికి అనేసి మేము పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా అరిసెలు అయితే ఒకటి తీస్తూ ఉండాలి. తీసి లెక్క పెట్టేసి మనం ఎంత వచ్చింది క్వాంటిటీకి అని తెలుసుకోవాలి కాబట్టి కౌంటింగ్ అయితే చేస్తుంది మా పిన్ని. చాలా వరకు అరిసెలు బాగున్నాయండి, చాలా టేస్టీగా. చాలామంది తిన్నప్పుడు చాలా బాగున్నాయమ్మా అరిసెలు అని అన్నారు. నాకు భలే నచ్చాయండి. ఈ విధంగా ఆంధ్ర స్టైల్లో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకి, అలాగే అన్ని విధాలుగా మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే అరిసెలు. ఈ విధంగా అయితే మేము ఒక స్టీల్ డ్రమ్, బియ్యం డ్రమ్ ఉండేది కదా, బియ్యం డ్రమ్లకు అయితే కిందన కర్రలు పెట్టేసాం. ఓకే ఫ్రెండ్స్, అంతే ఫినిష్ అరిసెలు అయితే. ఇప్పుడు మీకు అరిసెలు ఎలాగొచ్చాయో ఏంటి అని మీకు ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను. చూపిస్తున్నాను చూడండి. ఇవి అరిసెలు. నేను ఎక్కువ చూపించలేదు, ఇప్పుడు కొంచెమే చూపిస్తున్నాను. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చిందండి. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, కానీ ఎక్కువ ఉండేటప్పుడు తినాలనిపించదు. ఏమీ లేనప్పుడు ఇంట్లో పెళ్ళి టైంలో అయితే అస్సలు తినాలనిపించదు. ఏమీ లేకుంటే ఇంట్లో ఉంటుంది కదా, అలాంటప్పుడు ఏమైనా ఉండాలి తినాలి అని అనిపించింది. మాకైతే ఏమీ ఆ టైంలో తినాలే అనిపించలేదు. మేము చేసినవే కానీ తర్వాత తినాలనిపించింది. అంతే ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి చేసే బియ్యపిండి అరిసెలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళండి. ఓకేనా? బాయ్. మై బ్రదర్ మ్యారేజ్కి అరిసెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఫస్ట్ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.